హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఆనపకాయ పప్పు. మరి ఆనపకాయ పప్పు ఒక్కసారి నేను చేసినట్టు చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి పప్పుని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా కుక్కర్లోని 1.5 కప్పు కందిపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా పప్పు ఫ్రై చేయడం వల్ల మనకి పప్పుచారు కానీ పప్పు కానీ సాంబార్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇలా ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుని బాగా కలిపేసి దీనిలో ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని తర్వాత దీనిలో ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనపకాయ వేసుకున్నాను, సొరకాయ అంటారు కదా అది. ఇలా వేసుకుని దీనిపైన మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకుని తర్వాత ఆవాలు, 5 నుంచి 10 మెంతులు, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి దంచుకుని వేసుకుని తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారు కానీ పప్పులు కానీ చేసుకున్నప్పుడు వెడల్పుగా లోతుగా ఉన్న ప్యాన్లో చేసుకుంటే పప్పుచారు అనేది బాగా మరుగుతుంది, పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత దీనిలో 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకుని. ఇవి కొంచెం ఫ్రై చేసుకుని దీనిలో రుచికి సరిపడగా ఉప్పును వేసుకుని బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుని తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోని చింతపండు రసం వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఈ చింతపండు పులుసుని దీనిలో వేసుకుని ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మన పప్పు అనేది ఎలా ఉండాలి. ఎక్కువ మీరు పప్పు గుత్తితో మ్యాష్ చేయొద్దు, అలా చేస్తే మొత్తం పప్పులా అయిపోతుంది. అక్కడక్కడ ఆనపకాయ ముక్కలు అనేవి తగులుతూ ఉంటే పప్పు బాగుంటుంది. ఇలా ఈ తాలింపులో ఈ పప్పు ఉడికించుకున్న పప్పును వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చూడండి కొంచెం తిక్కుగా ఉంది. ఇది ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి కాబట్టి ఇప్పుడే ఇంత తిక్కుగా ఉంటే మరిగేసరికి ఇంకా తిక్కుగా అయిపోతుంది. కాబట్టి నేను దీంట్లో ఒక చిన్న కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టండి, కొంచెం ఓపెన్గా ఉండేటట్టు పెట్టండి, ఎందుకంటే పప్పు పొంగిపోతుంది. కొంచెం ఓపెన్గా చేసుకుని దీనిపైన మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఈ పప్పుని మరిగించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనపకాయ పప్పుని 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.